అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి గురించి ఎవరూ చెప్పని 10 రహస్యాలు. కుంభరాశి వారి జీవితం, శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అలాగే ఎంతమంది కుంభరాశి వారు ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వారి తత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడినది. జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండలు మోస్తూ ఉంటాడు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖము చేస్తూ ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ గోప్యంగా ఉంటారు. కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున వేసిన మాట అన్న కూడా నచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దాని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కుంభరాశి వారికి ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు సాంకేతిక, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము, నేర్పు కలిగి ఉంటారు. అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారు బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతూ ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. కుంభరాశి వారు ఏకపక్షంగా, పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలు, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి. వీరిని అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. కుంభరాశి వారు పోటీ లేని చోట మంచి తనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తును తేలికగా చిత్తు చేయగలరు. ఆయన స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచిదని చెప్పి పేరు వస్తుంది. సోదరీ వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతారు. పై స్థాయి నుండి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగుల పరంగా అనేక రంగాల్లో అనుభవము గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. ఎందుకంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారు తత్వరాశి, వాయుతత్వ రాశి వీరిది. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం తాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు.
నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్ళకి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మెయిల్ చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, స్నేహితులను వీరు మరవరు. కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. శరీరం మరియు ఆరోగ్యం. కుంభరాశికి చెందినవారు అందంగా, కోమలమైన మనసు కలిగి ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఊగిసలాడుతారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. సత్వర నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళు కొద్దిగా తటపటాయిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ధన ఆదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు. ఆదాయం మరియు అదృష్టం. కుంభరాశి వారు వృత్తి, వ్యాపారములందు విజయవంతంగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఉన్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. కుంభరాశి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు. కుంభరాశికి చెందినవారు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశి వారు తమ హృదయంలో ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారి తీయదు. తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. సన్నగా పేరగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసిటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యల్లో చిక్కుకుంటారు. కుంభరాశికి చెందిన వారు ఏ సమస్య అయినా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని ఇష్టపడరు. ఇక స్త్రీల విషయానికి వస్తే వీరు తమ వైవాహిక జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరి కుటుంబంలో దాదాపు చిన్న చిన్న మనస్పర్ధలు కూడా దారి చూపవచ్చు. ఇక వివాహం కావాల్సిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యంగా వివాహానంతరం సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగంలో స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా నిలుస్తారు. కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతుంది. కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించడం అనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకునే స్థితిలో ఉంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండడాన్ని సహించరు. మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు. కుంభరాశికి చెందిన వారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
తాము అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించని వారుగా ఉండే కుంభరాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు. కుంభరాశికి చెందినవారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉంటుంది. సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరి దరిచేరవు. అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శించడం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది. సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి. రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.